గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. మనం మన యొక్క దేశం యొక్క విశిష్టతని తెలుసుకోకపోతే ఏదో అక్కర్లేని నెత్తి మీద పెట్టుకుని మన దేశాన్ని మనమే ద్వేషించేటువంటి స్థితికి వస్తాం. ఈ నేల మామూలు నేల కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎందరికో ప్రేరణ కలిగించినటువంటి మహనీయులు పుట్టిన నేల. మీరు అలెగ్జాండర్ పేరు విన్నారు కదా. ఆయన ఈ దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళ గురువుని కలిశాడు. ఏమండి ఏం తీసుకురమ్మంటారు అన్నాడు. భారతదేశం చాలా గొప్పది, భగవద్గీత తీసుకురా. భారతదేశం చాలా గొప్పది, గంగా నీళ్లు తీసుకురా. భారతదేశం చాలా గొప్పది, కొంచెం మట్టి తీసుకురా. భారతదేశం చాలా గొప్పది, అక్కడి నుంచి సాధువుని తీసుకురా అని చెప్పాడు. గంగ నీరు అంటారా, ఓ బకెట్లోనో సీసాలోనో పట్టుకోవచ్చు. మట్టి అంటారా, తీసుకోవచ్చు. బుక్ అంటారా, కొనుక్కోవచ్చు. మరి సాధువు ఎలా వస్తాడు? ఓ సాధువు దగ్గరికి వెళ్ళాడు అలెగ్జాండర్. మా గురువుగారు తీసుకురమ్మన్నారు, నువ్వు రావాలి అన్నాడు. నాకు అవసరం లేదు, నేను ఎక్కడికి రాను అన్నాడు. ఇతను అడ్డంగా నిలబడ్డాడు సూర్యకాంతికి. ఉదయం పూట సూర్యుడు వచ్చే టైంలో ఈయన అన్నాడు, అడ్డం తప్పుకో అన్నాడు ఈ సాధువు. నువ్వు వస్తావా రావా అన్నాడు. నేను ఎక్కడికి రాను అన్నాడు. ఈ కత్తి తీశాడు. నిన్ను నరుకుతా అన్నాడు. మామూలుగా అందరూ ఏమవుతారు అలా అంటే, భయపడతారు. కానీ సాధువు ఏం చెప్పాడు, నువ్వు ఏమన్నా చేసుకో, నేను మాత్రం రానన్నాడు. నరుకుతానంటే భయపడవేమిట్రా బాబు అన్నాడు. నువ్వు నరికేది నా దేహాన్ని మాత్రమే, నన్ను కాదు గనుక. ఓహో, ఎందుక భారతదేశం నుంచి సాధువుని తీసుకురమ్మన్నారు అంటే, ఈ దేహం నేను అని భావించేవాడు భారతీయుడు కాదు. ఈ దేహంలో ఉన్నది నేను వేరు, ఈ దేహం వేరు. ఉదాహరణకి ఇందులో కూర్చున్నానండి నేను. దీన్ని ఎవరైనా తన్నారనుకోండి, మనం కూర్చున్న కుర్చీని ఏమన్నా తన్నారనుకోండి, మనకు నొప్పి వస్తుందా? రాదు కదా, రాదు కదా. మనం వేరు, కుర్చీ వేరు. అలాగే మనం వేరు, శరీరం వేరు. ఈ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది భగవద్గీత. మీ ఇంట్లో ఉందమ్మా భగవద్గీత? ఉందా? ఉంది కదా. నేను నీకు కార్డు ఇస్తాను, నువ్వు టైం తీసుకో. 2 నెలలు చాలా నీకు హనుమాన్ చాలీసా రావడానికి. నువ్వు 2 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి హనుమాన్ చాలీసా చూడకుండా అప్పచెప్పు. చాలా సంతోషం నాన్న. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. అంతే బంగారు తల్లి. హరే కృష్ణ, హరే కృష్ణ. ఆల్ ది బెస్ట్. వన్స్ మోర్ గివ్ అ బిగ్ హ్యాండ్. అలాగే మీ అందరికీ ఏకాదశి పేపర్లో స్టిక్కర్లు, భగవద్గీత లేని వాళ్ళకి భగవద్గీత, కొన్ని హనుమాన్ చాలీసా పిల్లలకి తర్వాత ఇవ్వబడతాయి. ఇప్పుడు మనకి భాషా వైభవం, దేశ వైభవం తెలిసింది కదా. మరి ఇక్కడ నేను మిమ్మల్ని ఏం అడగబోతున్నా అంటే, మొన్న రాయలసీమలో అడిగాను, తర్వాత తెలంగాణలో అడిగాను, ఇప్పుడు కోస్తాంధ్రలో ఉన్నాం మనం. తెలుగులో నేను 1 నిమిషం వేరే భాషా పదాలు కలపకుండా మాట్లాడతాను అన్నోళ్ళు చేయొద్దాను. తెలుగులో 1 నిమిషం నేను మాట్లాడతాను, వేరే భాషా పదాలు కలపకుండా. సమోసాలు తిన్న తర్వాత అయినా పర్వాలేదు. సమోసాల బజ్జీలు నాకు తెలియదు, చెప్పండి అంటే సమోసాల బజ్జీలు అని చెప్పకండి. 1 నిమిషం ఎవరు మాట్లాడతారని చెప్పండి. మీరే కదండి అడిగారు అని చెప్పకండి. 1 నిమిషం తెలుగులో మాట్లాడతాను, ఇంకో భాషా పదం రాకుండా. ఎవరు చెప్తారు? 1 నిమిషం తెలుగులో నేను మాట్లాడతాను. రెడ్డి అలా తిప్పునానా? మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? 1 నిమిషమే. నేను గంట అడగలేదుగా, ప్రయత్నం చేయాలిగా. పెద్దలు పిల్లలని కాదు, ఎవరైతే ఏమిటి. ప్రయత్నం చేయకపోతే ఎలాగా? మాతృభాష ఎలా బతుకుతుంది? చైనా, జపాన్ ఈ దేశాలు ఇంగ్లీష్ లేకుండానే బతుకుతాయి, తెలుసా మీకు? వాళ్ళు ఎంబీబీఎస్ కూడా
వాళ్ళ మాతృభాషలో చదువుతారు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే పాపం వీడేమో 10th దాకా తెలుగు మీడియం, వాడు ఇప్పుడు ఎంబీబీఎస్ చదవడానికి ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కుస్తీ పట్టాలి, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మాతృభాష బేస్, మాతృభాష కళ్ళ లాంటివి, ఇతర భాషలు కళ్ళజోడు లాంటివి. కళ్ళజోడు ఎంత బాగుంటే కళ్ళు లేనప్పుడు ఎందుకు? కాబట్టి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే అది జాతికి కానీ ప్రపంచానికి కానీ వ్యక్తికి కానీ మంచిది కాదు. అమ్మా ఏం పేరా? నా పేరు నేహాశ్రీ వైష్ణవి. ఏం చదువుతున్నావు? 11వ తరగతి చదువుతున్నాను. నెల్లూరులో రెయిన్బో అనే పాఠశాలలో. చాలా సంతోషం. ఆ యొక్క పాఠశాల పేరు చెప్పింది బంగారు తల్లి. ఇప్పుడు సమయాన్ని నేను నిర్దేశిస్తాను, సిద్ధమా అని అడుగుతాను, సిద్ధమని చెప్పు, సరేనా? నేను 3 అనగానే మొదలు పెట్టాలి. మీకు విషయం ఏమిటంటే రాముడి గురించి మాట్లాడతావా? ఒక్క నిమిషం. రాముడి గురించి మాట్లాడు. 1, 2, 3. శ్రీరాముడి గురించి మాట్లాడాలి అంటే ఎంత మాట్లాడినా అది తగదు. ఎందుకంటే ఆయన అంత గొప్పవారు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రేపటి తరానికి ఆయనే ఒక మంచి ఉదాహరణ. ఆయన నుంచి మొదటగా మనం నేర్చుకోవాల్సింది తండ్రి మాట జవదాటకుండా ఉండడం, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం అనేది నాతో సహా ఇక్కడున్న చాలామందికి చాలా కష్టమైన విషయం. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది వినడం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళ అడుగు జాడలే మనకి రేపటి మార్గానికి ఉపయోగపడతాయి. ఈ విషయం నేను ఈరోజే కొంత తెలుసుకున్నాను. మా తండ్రి గారు నాకు నేర్పించారు. శ్రీరాముడి గురించి మాట్లాడేది అంటే ఆయన మాతృమూర్తికి తల్లిదండ్రులకి ఎప్పటికీ తల వంచారే తప్ప తల ఎత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఒక్క మాట, ఒక్క బాణం, ఒక్క సతి, అదే ఆయన మాట. ఏం పేరా తల్లి? వైష్ణవి మనం చెప్పిన సమయానికంటే ఇంకొక 16 క్షణాలు మాట్లాడింది, ఇంకా మాట్లాడగలదు. గట్టిగా కరతాళ ధ్వనితో అభినందించాను. నీకు ఒక బహుమతి ఇస్తే నాకు సంతోషం చాలదు, ఇంకా కొన్ని బహుమతులు ఇవ్వాలి. ఇచ్చే లోపల రామాయణంలో ఒక 20 పేర్లు చెప్పు. మొదట శ్రీరాముడు, సీత, జనకుడు, దశరథుడు, కైకేయి, సుమిత్ర, కౌసల్య, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, రావణాసురుడు, మారీచుడు, కుంభకర్ణుడు, తాటకి, విశ్వామిత్రుడు, వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, చాలా వరకు ఎన్ని వచ్చినాయి? ఇంకొకటి రావాలి అంతేనా? రావణాసు తమ్ముళ్ళు ఇద్దరు చెప్పేసావు, చెప్పారు. చాలా సంతోషం తల్లి. శ్రీకృష్ణ ప్రాప్తిరస్తు, రామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇలాంటి బంగారు తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఇవ్వాలి. మీరు ఇచ్చిన గిఫ్ట్లు ఇస్తే నాకు సంతోషం ఉండదు, ఇంకా ఇవ్వాలి. భగవద్గీతలు లేని వాళ్ళకి ఇద్దాం, లేని వాళ్ళకి భగవద్గీత ఇద్దాం.
జగన్నాథ స్వామికి. ఇదేంటి పెన్నులు, కలములు, గలములకు ఫలములు ఈ కలములు. ఇవేంటి? చిత్రలే. ఇది బాగు. మనం అది కలం, ఇది నీకు ఇస్తుంది ఆధ్యాత్మిక బలం, అదే జీవితానికి మూలం. చూసారా, మన ఆడపిల్లలంతా చెడిపోయారని బెంగపడకండి. ఇలాంటి బంగారు తల్లులు బోలెడు మంది మన మధ్యలోనే ఉన్నారు. మొన్న ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఒక్కరిద్దరు తప్ప ఆఫీసులో పనిచేసే ఆడపిల్లలు అందరూ గాజులు వేసుకున్నారు. ఆఫీసులో పనిచేసే పిల్లలు. ఓ పిల్లకి లేవు గాజులు. నేను ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠాల్లో ఒకటి, అక్కడికి వెళ్ళినప్పుడు గాజులు కొంటూ ఉంటాను. అవి నా బ్యాగ్లో ఉన్నాయి, ఆ పిల్లకి ఇచ్చాను. ఇక్కడ గాజులు మేము నిరంతరం ధరిస్తాము అన్న పిల్లలు ఉన్నారా? స్కూల్లో, పాఠశాలలో ఇప్పుడు గాజులు వేసుకోవడం ఒక నిషేధం కదా. పిల్లలు రండిరా, నిరంతరం ధరించే బంగారు తల్లులు. ఎందుకంటే కనీసం గుడికి వచ్చినప్పుడన్నా ధరించాలి. అమ్మో చెప్పానా, ఇలాంటి వాళ్ళని చూస్తే చూడు, వాళ్ళు పిల్లలు మా వైష్ణవికి చెల్లెళ్ళు. చూసారు ఎంతమంది వజ్రాలు ఉన్నారు. మీరేమో ఆడపిల్లలు చెడిపోయారంటారు. ఎవరండి చెడిపోయిందండి? ఇన్ని వజ్రాలు లేవు ఇక్కడ. చూడు అక్కడ గుడ్డి. మా ఇద్దరికి మ్యాచింగ్ ఉంది, చూసారా? మ్యాచింగ్. నువ్వు గాజులు ఎవరు కొన్నారు? అమ్మ పేరు ఏం పేరు? అమ్మో. నాన్న పేరు? నీ పేరు? మీ ఊరు? మీరు చెప్పిందో చప్పట కొట్టరా మీరు? కష్టపడి చెప్తేను. నీకు శాన్విగాడు అక్క తెలుసా? అక్క తెలియదు. ఈ అక్కల్లో ఎవరైనా తెలుసా? ఎవరు తెలీదా? మరి అడుగుదామా పేర్లు? నువ్వు అడుగు ఒక్కొక్క అక్కని. ఈ అక్కని అడుగు, పేరు ఏం పేరు అని. ఈ అక్కని అడుగు. మనం ఒక మాట చెప్తామే దీపిక్కి. దీపిక, ఇఫ్ యూ హ్యావ్ ఓపిక యూ కెన్ బికమ్ లైక్ ఏ గోపిక. చెప్దాం. ఈ అక్కని అడిగి ఏం పేరు? వైష్ణవి. మళ్ళీ వైష్ణవి వచ్చింది. పెద్ద వైష్ణవి, చిన్న వైష్ణవి. ఈ అక్కని అడుగుదాం. జాహ్నవి. జాహ్నవి అంటే ఏంటో తెలుసా అన్నాడు. నీకు తెలుసా నీ పేరు అని? నీ పేరు నీకు తెలుసా? పెద్ద అయిపోయింది. నీకు తెలుసా నీ పేరుకి అర్థం? ఇప్పుడు ఏం చదువుతున్నా? 7, 6, 8, 6 చదువుతుంది. పేరుకి అర్థం తెలియదుగా. గంగాదేవి. ఓసారి కొట్టండి, కొట్టండి గట్టిగా. నేను అమ్మాయిని కాదు, చప్పట్లు నేను చెప్పింది. ఎందుకు అనుకుంటున్నారు? కిందకు వచ్చి కొడదాం అనుకుంటున్నారా? ఊరుకోం. అదే మా అమ్మాయిలు ఏమన్నా అంటే. అక్క పేరు గంగ. ఆ మాత్రం తెలియకపోతే దొంగ. నువ్వు కాదురా, తెలియని వాళ్ళు. అమ్మ మంచి పేరు. పెద్ద పేరు. హర్షిక. కీర్తి. దీక్ష. కృష్ణ కావ్య. కావ్య. హెప్సిబా. వరలక్ష్మి ప్రియ. కింద పడకండి అందరూ. ఎలా రైట్. మరి అయితే
మన అందరు ఎలా నిలబడి ఫోటో తీస్తారంట. ఇటు కొందరు అటు కొందరు. బ్యూలా బ్యూలా కదా, బ్యూలా మంచి బాల. రైట్. ఎప్సివా ఇది అదా. మీ అమ్మ పేరు ఏంటి? లక్ష్మీ కూతురు. మీ ఇద్దరు అక్క చెల్లా? సంతోషం. మరి అందరూ ఒకసారి ఇలా నమస్కారం పెడదాం. నమస్కారం పెట్టండి. మంత్రం చెప్తానే తగ్గ చెప్పండి, అలా చేయకండి. నేను మైక్ ఇచ్చేస్తాను, ఎవరన్నా మాట్లాడితే చూసుకోండి, అదే శిక్ష. ఉన్నావా నువ్వు? నా పక్క నుంచో. నువ్వు కనపట్లేదు బాబోయ్, నువ్వు అక్కడుంటే ఎలాగా? అత్తి. నీ పేరేం? కావ్య. కనపడుతున్నారా అందరూనూ? రైట్. ఆడి చూస్తున్నారా? మంత్రం చెప్దాం మనం అందరం. అందరితో చెప్పిద్దామా, మనం ఒక్కలో చెప్దామా? మనం ఒక్కలమేనా? అందరితో చెప్పించాలి నాన్న. మనకు అలా స్వార్థం ఉండకూడదు, అందరు చెప్పాలండి. చూడండి. అమంత్రం పెద్ద అయిపోతుందేమో కదా, వద్దు అంత పెద్ద చెప్పకూడదు. అమంత్రం అక్షరం నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజక స్తత్ర దుర్లభ. ఏమిటో మాకేం అర్థం కాలేదు, సంస్కృతం కదా, దీని అర్థం చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుగు రాయడం వచ్చు అన్నోళ్ళు చేయొద్దండి, పెద్ద చిన్న తేడా లేకుండా. అమ్మో చాలా మంచి విషయం. అందరూ గట్టిగా మా బంగారు తల్లులు చప్పట్లు కొట్టాలి, గట్టిగా. అందరూ చేయకండి. ఇప్పుడు తెలుగులో రాయడం వచ్చు కదా. మనకి పెన్ ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, రాసాం. మనం రా అని రాసాం. ఆ పక్కన మా రాస్తే ఏమైంది? 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 అయిపోయింది. అర్థమైందిగా మీకు? ఇప్పుడు మనం ఈ మా కొట్టేశాం, ఇంకేం మిగిలింది? ఇప్పుడు దీనికి ఎడం పక్కన ఏ రాశాం, అప్పుడు ఏమైంది? అనొచ్చా అలాగా? నన్ను అంత మాట అంటున్నారా? సరదాకినా? ఇందాక అక్షరాల్లో రాసి మా రాస్తే రామ అయింది. ఇప్పుడు ఆ రా అట్లే ఉంచి ఎడం పక్కన ఏ పెడితే యారా అయింది. ఇందాక మంత్రం అయింది, ఇప్పుడేమో అగౌరవం అయింది. అంటే రాయడం రావాలి. మీకు అమ్మ కత్తిచ్చి యాపిల్ కొయ్యమంది, మీరు ఎవరిదో ముక్కు కోస్తారు. అదే కత్తితో యాపిల్ కొయ్యొచ్చు, ముక్కు కొయ్యొచ్చు. అంటే కత్తి వాడడం రావాలి, అక్షరాలు కూడా వాడడం రావాలి. అలా వాడాలంటే మనం రామాయణాన్ని చదవడమో వినడమో చెయ్యాలి. రాముడి గురించి తెలుసుకోవాలి. రామచంద్రమూర్తి ఎలా నుంచుంటాడో వైష్ణవి చూపిస్తుంది, ఇంకెవరైనా చూపించగలరా? ఎవరైనా? రాముడు ఎలా నుంచుంటాడు చూపించి. రాముడు ఎలా నుంచుంటాడు? ప్రయత్నం చేసింది. నీ పేరేం పేరు? కొట్టు నాన్న గట్టిగా. నీకు గిఫ్ట్ ఇస్తానే. కీర్తి, నువ్వు పొందాలి ఎంతో ఎంతో కీర్తి. నువ్వు కావాలి మాకందరికీ స్ఫూర్తి. దానికోసం నీకు ఉండాలి ఆర్తి. ఇది చేస్తుంది భక్తి. నాన్న ఇప్పుడు నువ్వు ఆ గిఫ్ట్లు అక్కడ పెట్టి ఒకసారి రాముడు ఎలా ఒకసారి చూపించు. రాముడు అని మనకి తెలియడానికి ఒక నిలబడిన విధానంతో చూపించు. కాలు ఇలా మెలికి పెడితే దాన్ని వ్యత్యస్తము అంటారు. అది కృష్ణుడికి ఇలా కదా, ఇలా. అలా కాదు, రాముడు మామూలుగానే నిలబడతాడు, కానీ ఏం పట్టుకుంటాడు? ఎడం చేతితో. ఎడం చేతితో ఏం పట్టుకుంటాడు? కుడి చేతిలో బాణాలు. అంటే వెనకాలే ఉంటాయి బాణాలు, చేతితో పట్టుకుని అక్కర్లేదు. రామచంద్రమూర్తి ఇలాగా అభయహస్తం కాబట్టి చేతిలో ఇది. ఇప్పుడు ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, ఎవరైనా భద్రాచలం వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. భద్రాచలంలో రాముడు కూర్చుని ఉంటాడు.
వామాంకస్థిత జానకీ పరిలకోదండ దండం కరే. ఈ రాముడు ఎలా ఉంటాడు అని తూము నరసింహదాస్ గారు అద్భుతమైనటువంటి కీర్తన చేశారు. మీరెవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి ములుకొట్ల సదాశివ శాస్త్రి అని కొట్టండి. ఆయన లేరు ఇప్పుడు, వీడియో కూడా కాదు అది, ఆడియోనే వీడియో కింద పెట్టారు. ఎందుకంటే మనం ఎవరం పుట్టక ముందే ఆకాశవాణిలో ఆయన హరికథ చెప్పారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో చెప్తారు, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ భద్రాద్రి వైభవాన్ని చెప్తారు. మరి మనం తెలుగు వాళ్ళం, ఇంకా తెలుగు కావాలి అని కోరుకుంటాం. మా బాల్యంలో విన్నాం, మీరు కూడా వినుంటారు. ఆ పాట ఏమో చెప్పను, మీరు కూడా పాడండి. అందగాడమ్మా అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా, అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా, కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచెడి శ్రీరాముడు శంఖ చక్రధారుడు. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుతమేర హనుమానికి, శ్రీరామదాసు గారికి, విజయవాడ వనభోజన భక్త బృందకి గోవిందా గోవిందా గోవిందా. మీరంతా బంగారు తల్లులు, ఇలాగే ఉండాలి. 3 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ 3 ఏమిటంటే, అందరూ చెప్పండి, కట్టు 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 కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేదా కట్టు. అర్థమైందా? కట్టు అంటే ఏంటన్నా డ్రెస్, బొట్టు అంటే బొట్టు, జుట్టు అంటే జుట్టు. మీరు చూడండి, చక్కగా జుట్టు జడ వేసుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు. ఇలా ఉండాలి. కొన్ని టీవీల్లో వార్తలు చదువుతారు, వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను వీడని నీడను నేనే అంటే ఎవరు? పిశాచాలాగా జుట్టు అలా వదిలేసి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తుంటారు. జుట్టు వేసుకోరు, వేసుకో జుట్టు వేసుకోమా, తర్వాత నిన్నే తిడతారు అని చెప్తాను. అంటే జుట్టు ఎందుకు వదిలేస్తాంటే గాలికి. అలా వదిలేయకూడదు, అలా దెయ్యాలి వదలాలి. మనం మనుషులా దెయ్యాలి మనం. కాబట్టి జుట్టు అలా వదలకూడదు, చక్కగా ఉండాలి. అవునా? లేకపోతే ఈ జుట్టు వెళ్ళి నల్ల పడద్దు, నన్నులో పెడితే తినేస్తాం మనం. అవునా? మనం ఎప్పుడు కూడా 4 విషయాలు మర్చిపోకూడదు. దండం పెట్టిన అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే అర్థం నాకు తెలుసండి అన్నోళ్ళు చేస్తండి. చెయ్యి తెలివే అసలు ప్రతిదానికి, చెయ్యి ఖాళీగా ఉందని. ఎవరికి తెలుసండి నిజంగా తెలుసు అసలు ప్రసాదానికి కాదు. నాన్న ఎవరు చెప్తారండి? వైష్ణవి నేను కాకుండా మా అమ్మకు మాతృదేవో భవ అంటే అమ్మ, పితృదేవో భవ అంటే నాన్న, ఆచార్య దేవో భవ అంటే గురువు, అతిథి దేవో భవ అంటే చుట్టాలు,
దొంగ ఎవరు చెప్పారా? నాన్న చెప్పాడు. వచ్చారు నాన్న, ఇక్కడికి వచ్చారు రాదా? మీ దేవురు విజయవాడ. నాన్న పేరు సురేష్. అసలు ఆ కూతుళ్ళంతా నాన్న కుట్టిలే కదా. ఓ చిన్ని పాపది వీడియో చూశాను. నీకు లాల ఎవరు పోతారు? అమ్మ. అన్నం ఎవరు పెడతారు? అమ్మ. డ్రెస్ ఎవరు వేస్తారు? అమ్మ. ఇలా ఒక 20 క్వశ్చన్లు అడిగాక నువ్వు ఎవరి కూతురువి? నాన్న కూతురు. అన్నీ అమ్మ చేయాలా? ఇదే నాన్న కూతురు. కానీ సహజం కదా, కూతుళ్ళంతా నాన్న కుట్టిలు, కొడుకులంతా అమ్మ కుట్టిలు అవుతారు లేదు నాకు తెలియదు. కూతుళ్ళు మాత్రం నాన్న కుట్టిలు. కానీ బాధ ఏమిటంటే ఇలాంటి నాన్న కుట్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు పెట్టిల్లో పారిసలు అయిపోతున్నారు. అంటే అర్థం ఎవరికి అవుతుంది? కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి అవుతుంది. పెట్టిల్లో పారిసలు అవడం అంటే లవ్ జిహాద్ అవ్వడం అని అర్థం. ఈ పసి మనసులు ఏమనుకుంటాయంటే అందరూ ఒకటే కదా, అన్నీ ఒకటే కదా అనుకుంటారు. మనం కూడా అదే నేర్పిస్తాం. అమెరికాలో అదే మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఈ అమెరికాలో ఆ పిల్ల పుట్టింది. పుడితే ఇదే నేర్పించారు, అన్నీ ఒకటే అన్నీ ఒకటే నేర్పించారు. దానికి 20 25 వచ్చాక ఎవరినో ఒక నీగురుని పెళ్లి చేసుకుని వచ్చింది. అమ్మ అల్లుడు లేకపోతే గిల్లుడు అంది. ఇక వాళ్ళ అమ్మ ఇదేమిటే ఈ నల్ల మొద్దుని చేసుకొచ్చాడు. వై యు ఆర్ టాకింగ్ లైక్ దిస్, యు ఆల్రెడీ టోల్డ్ ఎవ్రీవన్ నీ ఎక్కడ అందే. కాబట్టి మనం అందరిలోనూ పరమాత్మను చూస్తాం, కానీ అలా చూడనటువంటి వాళ్ళను కూడా మనం ఒకటి అనుకుంటే వాడు మనలో ఓన్లీ బాడీని చూసి తీసుకెళ్ళి పెట్లు పెట్టేస్తాడు. అలా మన ఆడపిల్లలు ఎంతమందో లవ్ జిహాద్ గురయ్యి శవాలు కూడా దొరకకుండా పోయారు. కాబట్టి మనం కొన్ని నిజాలని గ్రహించాలి, అమ్మ నాన్నని అనుగ్రహించాలి. అమ్మని నాన్నని బాధ పెట్టే పనులు చేయకూడదు. అమ్మ లేకపోతే మన ఎవర్రా స్నానం చేయించి చిన్నప్పటి నుంచి అన్నీ కడిగి ఎవరు రెడీ చేశారు మన్ని? నాన్న బట్టలు చూసారే ఇల్లు పార్టీలు. నాన్న డబ్బులు పెట్టి అన్నీ కొన్నాడు లేవే, ఒప్పుకుంటాము. నేను మా నాన్నకు ఊరుకునే కానీ అందుకని అమ్మని మనం నాన్నని బాధ పెట్టకూడదు. ఇప్పుడు అక్క చెప్పిందా, రాముల వారిని వాళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు. నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడా? వెళ్ళా? అడవిలో సుఖం ఉంటుందా, ఇంట్లో సుఖం ఉంటుందా? ఇంట్లో అయితే ఏసీ ఫ్యాను, ఎవరక్కడ అని చెప్పట్లు కొడితే 10 మనుషులు వస్తారు. రాముల వారు అడవికి వెళ్తే ఎంత కష్టమో కదా. కానీ వెళ్ళింది ఎందుకోసం వెళ్ళాడు అడవికి? వాళ్ళదేమో వనవాసం, మనదేమో వనంలో సమారాధన, అంతే కదా. ఈ వనం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రాముడు కృష్ణుడు ఇద్దరికి వనానికి సంబంధం ఉంది. ఒకటేమో వనవాసం, ఒకటేమో వనంలో ఆనందం. బృందావనంలో ఎవరున్నారు? కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎంతో ఆనందాన్ని పంచాడు. రామచంద్రమూర్తి అడవిలో ఆనందంగానే ఉన్నాడు ఎప్పటిదాకా? సీతాదేవిని ఆ విలన్ వచ్చి ఎత్తుకుపోయేదాకా. విలన్ పేరేంటి? అమ్మో, రావణాసుడు ఎంత పరిచయంగా చెప్పారు. ఇప్పుడు మరి ప్రశ్న అడుగుతాను. ప్రశ్న అడిగాక గిఫ్ట్ వచ్చిన వాళ్ళంతా ఒక్కోళ్ళు గిఫ్ట్ తీసుకుని నేను షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా? సరేనా? ప్రశ్న అడుగుతాను, ఒకసారి అడుగుతాను. ఆల్రెడీ గిఫ్ట్లు వచ్చిన వాళ్ళకి ఇంకా ఇవ్వను కాబట్టి మీరు చెప్పద్దు. అక్కడికి గిఫ్ట్లు లేవు చూసాం. ఇవి రావు చెప్పలేకపోతే గిఫ్ట్ ఇవ్వకపోయినా అక్క చెప్పుద్ది. ఒకసారి అడుగుతాను, రెడీయా? పెద్ద చిన్న ఎవరైనా మీరు చెప్పకూడదు, సమాధానం చెయ్యెత్తాలంతే. అడగనా? మళ్ళీ అడగండి అనకూడదు. గట్టి గాలి పిచ్చుకు రెడీగా ఉన్నాను. సరేనా? అడుగుతున్నా. రామాయణంలో కోతులన్నీ, రావణాసుడి మూతులన్నీ, దుర్గాదేవి చేతులన్నీ, రాముడికి సీతలన్నీ, లక్ష్మణుడికి ఇచ్చిన గీతలన్నీ, మీ వీటి మీద వార్తలన్నీ. అవన్నీ చెప్పకూడదు. ఎవరైనా మాట్లాడేవాలంటే చెయ్యెత్తి 6 ప్రశ్నలు అడిగాను, ఒకేసారి 6 సమాధానాలు చెప్పలేకపోయినా 5 అయినా చెప్తాను అన్నోళ్ళు బయటికి రండి. అక్కడక్కడ కొనగద్దు. ముందు పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లలు కడుపు కొట్టకండి. మా దగ్గర గిఫ్ట్లు కొన్నే ఉన్నాయి. తిరుపతిలో బోళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ మరి అయిపోయి వచ్చింది. ఇంత బంగారు తల్లు ఉంటాయంటే ఉన్నాయి కూడా ఊడిచేసేవాడిని. కొన్ని దాచుకులు వచ్చాను. ఏంటి ఎవరు చెప్పరా? 6 ప్రశ్నల్లో 5కి సమాధానం. పోనీ నేను ఇంకో పెట్టి దిగాను, 4 సమాధానం.
ఇప్పుడు మళ్ళీ అడిగితే చెప్తానో చేతండి చూద్దాం. ఈ ప్రశ్న మళ్ళీ అడిగితే సమాధానం చెప్తానన్నా రెండోసారి ఏంటి ఇన్ని మెట్లు దిగినా మీరు ఇలాంటప్పుడు అనాలనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకోండి, మీరు రారు, అక్కడే ఉంటారు. కాదండి, అసలు నా నియమానికి విరుద్ధం అది 2 సార్లు అడగడం. అయినా అడుగుతానంటే మీరు ఎవరు చెప్పరా? పోనీ పెద్ద తాలకి రా నాన్న పరువు దక్కించు, రా స్వామి రారా పరువు దక్కించరా